నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఈ గోదావరి జిల్లాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ ఈ కేకులు కూడా ముందుగానే స్పీడ్గా తయారైపోతున్నాయి. ప్రజెంట్ ఏలూరులో ఉన్న చాలా ఫేమస్ అయిన ఈ బెంగళూరు బాబు బేకరీ దగ్గర ఉన్నాను. ఇది దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇది ఇప్పటి నుంచి కాదు, తాత ముత్తాతల నుంచి కూడా ఈ బేకరీ అయితే రన్ చేస్తున్నారు. సో మనతో పాటు ఒక నిర్వాహకులు కలీం ఉన్నారు. సో కలీం గారు నమస్తే అండి. నమస్తే సార్. సో కలీం గారు అయితే మన పక్కనే ఉన్నారు. కలీం గారు, ఫస్ట్ ఈ బేకరీ గురించి విన్నాను, అంటే ఒక 150 సంవత్సరాల చరిత్ర ఉంది కూడా అని చెప్తున్నారు. ఏంటి సార్ ఇది? ఇది మా తాతల కాడి నుంచి ఉంది సార్. ఇది మనకి 50 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తాం బేకరీ. చాలా ఓల్డ్ బేకరీ. మనకు ఐటమ్స్ కూడా మంచిగా ఉంటాయి, ఇక్కడ స్పెషల్గా ఉంటాయి. ఈ ఐటమ్స్ కూడా మీకు ఎక్కడ దొరకవు ఏలూరు మొత్తానికి. ఓకే, స్పెషల్గా ఉంటాయి. ఇంకొన్ని అంటే మనకి కూల్ కేక్స్ మా ప్రత్యేకతగా ప్రతి ఫ్లేవర్ ఉంటుందండి మా దగ్గర. ఓన్లీ 550 రూపీస్ చొప్పున మనం హోల్సేల్గా ఇస్తాం. బేకరీకి చరిత్ర ఉందంటున్నారు, ఏంటి సార్ అది చరిత్ర? అంటే మనకి ఓల్డ్ బేకరీ సార్ ఇది. పెట్టి కానీ స్పెషల్గా ఉంటాయండి మన దగ్గర. కేక్స్, మిల్క్ కేక్ అన్నీ స్పెషల్గా ఉంటాయి. మీకు ఏలూరు మొత్తానికి దొరకవు సార్. మనం హోల్సేల్ సప్లై చేస్తాం. ఓకే, అంటే ఓన్ మేకింగ్ సార్ ఇది. ఓకే, సో ఇప్పుడు అంటే చాలా వరకు కట్టెల పొయ్యిల మీద కూడా చేసే టేస్ట్ కూడా ఉంటుంది. ఆ టేస్ట్ వస్తుందండి? 100% సార్. దానికైనా బెటర్ క్వాలిటీ. ఓకే, దాదాపు మనం చాలా కేక్స్ చూసుకుంటాం, అంటే ఓన్ మేకింగ్ అండ్ ఓన్ డిజైన్ అండ్ ఓన్గా వాడే ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి మనం లోపలికి వెళ్దాం. సో ఓన్గా ఉంది కాబట్టి మాకు ఇంత క్వాలిటీ ఉంది అండ్ అదే టేస్ట్ ఉందని చెప్తున్నారు. ఓకే, ఇది మొత్తం బేకరీ ఐటమ్స్తో పాటు ఇంకా ఎడిషనల్గా ఈ బిస్కెట్స్ అవన్నీ అమ్ముతున్నారు. అన్ని కంపెనీ సార్, కంపెనీ బిస్కెట్స్, మనీ బిస్కెట్స్ కూడా ఉంటాయి స్పెషల్గా. నేను చూపిస్తాను. ఇప్పుడు న్యూ ఇయర్ హడావడి మొత్తం స్పెషల్ కాబట్టి ప్రత్యేకించి ఈ మిషనరీ ద్వారా వాడుతున్నారు. సార్ ఏంటి సార్ మిషన్ ఇది? కేక్ బిట్టర్ అంటారా? ఏంటి సార్ అది? ఎక్స్ తీసి ఎక్స్ దాంట్లో వేయాలి సార్. ఓకే, స్పెషల్గా అన్ని. ఇది ఓన్లీ కేక్ సంబంధించింది సార్. ఓన్లీ ఈ కేక్, ఇది ఓన్లీ కేక్ సంబంధించింది. అది ఓన్లీ బ్రెడ్ బిస్కెట్ తయారయ్యే మిషన్ అది. అచ్చా, ఎంత కాస్ట్ ఉంటుంది సార్ ఈ మిషన్? ఇది వచ్చి 1,60,000 సార్. 1,60,000. అది ఆ మిషన్ వచ్చేసరికి 4 lakhs సార్. 4 lakhs. ఏంటి దీనికి దాని తేడా? కేక్ తయారు చేసే చాలా కేక్ దీంట్లో డ్యామేజ్ అవుతుంది సార్. కేక్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా కర్రల పొయ్య, ఆ కలర్ పొయ్య మనకి ఈ టేస్ట్ వస్తుంది. అచ్చా, ఓకే. అది మనకి హైడ్రాలిక్. ఇక్కడ దీని ప్రొసీడింగ్ అయిన తర్వాత దాంట్లో ఇది ఓన్లీ కేక్ సంబంధించింది. ఓకే, అదైతే మీకు ఓన్లీ బిస్కెట్స్, బ్రెడ్ అది. సో ఇక్కడ చూడొచ్చు కేక్స్ కూడా రెడీగా ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉంటాయి. ఓకే, మంచి స్పెషల్గా ఉంటుంది కేక్. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది కేక్. స్పాంజీ ఉంటుంది కేక్. ఓకే, డ్యామేజెస్ రావడం కానీ లేకపోతే ఏమి? ఓకే, వితౌట్ కెమికల్స్ కేక్ ఇది. ఓకే, సో మొత్తం దీని ప్రొసీడింగ్ తర్వాత కూడా ఇక్కడ కేక్ రెడీ, ఇది క్రీమ్ రెడీ చేసుకుంటాం. ఇది మనకి న్యూ ఇయర్ స్పెషల్ ఫ్లేవర్స్ అయ్యి అంటే ఎట్లా చూపిస్తాను. ఇలా తీసి మనం కేక్ మీద అలా పెట్టాం. అది రెడీమేడ్ మనం తయారు చేసిందే. బిఫోర్ 4 days ముందే ఇది తయారు చేసేస్తాం. షుగర్ పేషెంట్స్కి కేక్ వేరేగా ఉంటాయి. వాళ్ళు ముందే మనకు చెప్తారనమాట, మనకి షుగర్స్ తక్కువ ఉండాలంటే వాళ్ళ కోసం మనం సపరేట్గా తయారు చేసేస్తాం. ఓకే, అది. సో ఇప్పుడు మీకు ఆర్డర్స్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు మనకు ఫుల్ ఆర్డర్ ఉన్నాయి సార్. అసలు మాకు ఖాళీ లేదు. ఆర్డర్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచి చెప్పాలి సార్ మీకు ఆర్డర్లు చెప్తారంటే? మనకి 60 years బేకరీ కదా ఇది. 60-70 years బేకరీ. హిస్టరీ మాత్రం 150 years హిస్టరీ ఉంది. మీది 60 years నుంచి ఇక్కడ రన్ చేస్తాం మీరు? అవును సార్. మీ డాడీ తాతల కాడ నుంచి ఇదే ఫీల్డ్ మాది. అచ్చా, ఓకే. సో అయితే ఆర్డర్లు అయితే గట్టిగానే ఉన్నాయి. న్యూ ఇయర్ స్పెషల్ సండే. ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ తీసుకుంటారండి మీరు? కృష్ణా జిల్లా సార్. కృష్ణా జిల్లా మొత్తం ఆల్మోస్ట్ ఏలూరు మొత్తం మనం సప్లై చేస్తాం. ఏలూరు అండ్ కృష్ణా, ఇటు గోదావరి జిల్లాలో కూడా చాలా. ఇప్పుడు విజయవాడ నుంచి కూడా మా దగ్గరికి వస్తారు సార్ డాక్టర్స్ కూడా వస్తారు. విజయవాడ నుంచి వచ్చి తీసుకెళ్తారు ప్లమ్ కేక్స్. పోయిన లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి ఈ న్యూ ఇయర్కి ఎలా ఉందండి మీకు? ఇంకా డబల్ ఉంది సార్. డబల్ ఉంది, ఎందుకంటే సండే వచ్చింది కదా, అందరికి స్పెషల్ హాలిడేస్ కదా. హాలిడేస్ వల్ల ఇంకా ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. అచ్చా, ఇప్పుడు ఇది మన న్యూ ఇయర్ సండే వచ్చింది, దానివల్ల ఇంకా కొద్దిగా మనకి బెటర్ బాగుంది. ఎక్కువ ఇక్కడ మనకి ఎక్కువ సేల్ అయ్యేది కూల్ కేక్స్ సార్. కూల్ కేక్స్ ఎందుకంటే బయట 700-800 అలా తీసుకుంటారు. మన దగ్గర ఓన్లీ 550 రూపీస్. 550 ఎనీ ఫ్లేవర్, ఆన్లైన్ డిజైన్, ఏ డిజైన్ అయినా సరే మనం ఆ రేట్ చేసి పెడతాం. ఎక్కువ తీసుకోం ప్రజల దగ్గర. ఒకవేళ వాళ్ళు మోడల్ చెప్తారండి? ఏ మోడల్ అయినా సార్ ఆన్లైన్లో చెప్పేస్తాను. మన గూగుల్లో చూసి ఫోటో నాకు చెప్పేస్తారు, సేమ్ టు సేమ్ మనం చేసి పెడతాం. సో మీకు ఇది ఆన్లైన్ కూడా ఉంది సార్.
అచ్చా ఆన్లైన్లో చూసుకుని మీకు మోడల్లో ఏదైనా చూస్తే మీరు సేమ్ టు సేమ్ చేస్తారు. మినిమం ఎంత కేక్ ఎంత సైజు అని చెప్పేసి ఇక లాస్ట్ ఇంతవరకు మనం చేయగలుగుతాం సైజ్ మనకి దగ్గర మొన్న 150 కేజీస్ ఒకటి చేసాం. 150 కేజీస్. ఓకే. ఆల్నాని గారు పాదయాత్రకి అలాగా పెద్ద రాజకీయ ప్రముఖులు కూడా చేస్తుంటారు. సో ఇప్పుడు ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఏం పెట్టదలుచుకుంటున్నారు? మనం ఈ న్యూ ఇయర్కి స్పెషల్ ఏంటంటే మనకి కూల్ కేక్స్. కూల్ కేక్స్ ఎక్కువ మనకి కస్టమర్ వచ్చినా ఏ టైంకి వచ్చినా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా కేక్స్ అమ్ముతున్నారు. ఒక మీ యొక్క బాబు గారి బేకరీలో స్పెషల్గా ఉంటుంది. ఏం చెప్పుకోవాలి అసలు స్పెషల్ అంటే? సలాడ్ కేక్. ఫ్రూట్ సలాడ్ కేక్. ఫ్రూట్ సలాడ్ అందరు బయట దొరుకుతుంది? దొరకదు సార్. ఫ్రూట్ సలాడ్ దొరకదు. ఓకే. ఇక్కడ మామూలుగా ఫ్రూట్ సలాడ్ అంటే మనకు పైన ఫ్రూట్స్ వేసిస్తారు. మనకి కేకే ఫ్రూట్ సలాడ్ అంటే ఐస్ క్రీమ్ టైప్ ఉంటుంది. ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ కేక్ అలా ఉంటుంది. రేట్ కూడా అంతే ఉంటుందా? రేట్ కూడా సేమ్ రేట్ 600 per kg. సో అది ఇప్పుడు బయట ఎక్కడ దొరకదు. ఇప్పుడు ఈ 2024 అంటే నూతన సంవత్సరానికి వెల్కమ్ చేసిన ఈ ఫ్రూట్స్ కేక్, ఫ్రూట్ సలాడ్స్ కేక్, ఫ్రూట్ సలాడ్ కేక్ అయితే ఉంది. మిల్క్ మేడ్ కేక్ ఇప్పుడు మీరు బాక్స్ చూసారు కదా, అది కూడా మనకి ఏలూరులో ఎక్కడ దొరకదు. ఓకే. అది మీకు ఇస్తాను, ఒకసారి టేస్ట్ చేయండి, చాలా స్పెషల్ కూడా ఉంది. సో ఓవరాల్గా అయితే చూడొచ్చు ఈ బేకరీలో ఫ్రూట్ సలాడ్ కేక్ అంటే ఎక్కడ దొరకదు, మా దగ్గర దొరుకుతున్నారు. అలాగే ఈ బేకరీ కూడా చాలా హిస్టరీ ఉంది. సో చూడొచ్చు మనం ఇప్పటికే హడావిడి కనిపిస్తుంది. ఒక పక్క రెస్టారెంట్స్, ఒక పక్క ఈ బేకరీ ఐటమ్స్, అన్ని చోట్ల కూడా ఈ బేకరీలు తయారీలో ఇక్కడ నిమగ్నమైన పక్కన రెస్టారెంట్ కూడా హడావిడి మొదలవుతుంది. ఈ 31st నైట్ చాలా జోరుగా ఉత్సాహంగా యువత కూడా చేసుకోవాలని జరుపుకున్నారు. అది కూడా ఆదివారం రావడంతో మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు ఫ్యామిలీస్ అంతా. ఇది ఈ కేక్ల వ్యవహారం అయితే ఎలా ఉంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మీ ఆలి.